సో వచ్చేసింది హిట్ 3 టీజర్. హే భగవాన్, హిట్ 3 అంటే కరెక్టే ఉంటది, కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటది. నాన్నగారు ఇట్లా చూడలేదు ఇప్పటి వరకు నేను అనుకున్నా ఇట్లా. ఏంట్రా అరే వైట్ సూట్ రెడ్ అయిపోయింది, ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది లోపల, ఏంట్రా అనే ఫీలింగ్. ఐ మీన్ రెడ్ అవ్వాలనే వైట్ వాడారులే. అమ్మో అంటే దారుణంగా లైక్ నీకు దీంట్లో హిట్ మోటివ్ ఎక్కడ మార్చలే. హెచ్ఐడి అంటే ఏంట్రా, హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ఏదో ఉంటుంది కదా. సో దాంట్లో వీళ్ళకి మర్డర్ ఉంటుంది, ఆ మర్డర్ మిషన్ చేంజ్ చేస్తూనే లైక్ మెయిన్. కాబట్టి దీంట్లో చాలా వరకు క్యారెక్టర్ మీదనే ఎక్కువ ఫోకస్డ్ ఉంటుంది. లైక్ అర్జున్ సర్కార్ అనేటువంటి ఎవడు అసలు వాడు ఇట్లాంటి థింగ్ లైక్ మిర్రా కూడా కానీ ఏమన్నా రాలేదు వీడు, మరీ దారుణంగా ఉన్నాడు బ్రో. Psycho. నాని బూతులు మాట్లాడటం ఏంటరా, లైక్ ఇట్స్ లైక్ మోర్ లైక్ వెంకటేష్ గారు ఇన్ రానా నాయుడు లైక్ అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే. నాకు అదే అనిపిస్తుంది, ఓరై నాని ఏంటి బూతులు మాట్లాడటం. సట్టల్ అది మళ్ళీ అంటే ఆ. మనం జనరల్ గా ఎలా వాడుతాం అలాగే. నిజంగా బట్ రియల్లీ మ్యాన్ సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలే. బాగుంది, టీజర్ బాగుంది. లైక్ హిట్ 2 టీజర్ కంటే బాగుండాలి అన్నా కదా, హిట్ 2 ఏంటి దాని బొక్క ఏంటి తీసి పారదొప్పింది. బట్ దిస్ వాజ్ డిఫరెంట్ దాన్ దట్. హిట్ 2లో చాలా Yeah, వరకు కూడా మనకి మర్డర్ ఎట్లా జరిగిందని చూపెట్టడానికి ఉంది. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ నాని, హీస్ నాని, న్యాచురల్ స్టార్ నాని ఉన్నాడు కాబట్టి ఆయన ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో చాలా వరకు కూడా క్యారెక్టరైజేషన్ మీదే సినిమా ఉండబోతుంది అయితే అవును. తెలుస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఓకే హోప్స్ పెంచేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, అర్థమైపోతుంది. అయిపోయింది. బట్ శైలేష్ మార్క్ పోలే. బదులియా. అదే టోటల్ ఎగ్దమ్ అన్ని బదలుగా అన్నట్టుగా శైలేష్ మార్క్ పోలే మళ్ళీ గమనిస్తే. లైక్ ఎక్కడ లైక్ వైలెన్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోన్ కానీ నాకు శైలేష్ కనబడుతుంది, శైలేష్ కలర్ కనబడుతుంది. బట్ దిస్ వాస్ డిఫరెంట్ దాన్ అదర్ 2 ఫిల్మ్స్ నా ఫీలింగ్, నాకు అట్లా అనిపించింది. Yeah. నువ్వు చెప్పి ఇంకా దిస్ షుడ్ హావ్ బీన్ సైన్డ్ ఆఫ్ మేబీ. సో Yeah. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక నీకు వాళ్ళు అప్సైడ్ డౌన్ ఉంటారు కదా. సో అది ఎవడైతే కిల్లర్ ఉంటాడో వాడి మార్క్ ఏంటంటే లైక్ హెడ్ చుట్టూతో కట్ చేయడం లైక్ మొత్తం. సో ఫస్ట్ నీకు అప్సైడ్ డౌన్ చూపించినప్పుడు ఫ్రంట్ నుంచి చూపించినప్పుడు వాళ్ళకి ఇక్కడ కట్స్ ఉంటాయి, బ్లడ్ ఇక్కడ నుంచి వస్తుంది. అండ్ లైక్ నెక్స్ట్ షాట్ చూపించినప్పుడు లైక్ స్కిన్ పీల్ చేయొచ్చు అనమాట వాళ్ళని ఉల్టా పల్టా వేలాడ తీసాడు కాబట్టి అట్లా. వేలాడి తీస్తారు కదా. సో టోటల్ లైక్ యూ కెన్ రిమూవ్ ద హెడ్ స్కిన్ అలా చూపిస్తారు. మ్యాన్ ఆ షార్ట్స్ మన లైక్ ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని గంటలు ఉంటుందో యూట్యూబ్ లో వెళ్ళిపోద్దా. ఉంటది ఇది దానంతా వైలెంట్ లేకుండా బ్రో, అక్కడ లేడీస్ మీద నువ్వు గోరు చూపించండి కదా దారుణంగా ఉంటుంది. లిటరల్లీ ఆ షార్ట్ అదే లైక్ కటానా ఆర్ కత్తి దూపి లాగడం, బ్లడ్ పైకి వెళ్తే కింద దిగేసరికి 2 పార్ట్స్ పడడం. అంటే దీనికంటే ఇంకా వైలెంట్ సీన్లు చూసిన అనమాట నేను. ముఖ్యంగా మొన్ననే ఫిబ్రవరిలో వచ్చిన సినిమా బాడా సాయి కుమార్, దాంట్లో కూడా అట్లనే కట్ చేయాలి కానీ బట్ అట్లాంటి చూసిన తర్వాత ఇవన్నీ చాలా చిన్నగా కనబడతాయి అనమాట మనకి. సో అదే అనిపిస్తుంది నాకైతే మాత్రం దీంతో, నాకు అదే అనిపించింది. బట్ నాకు వర్డ్ ప్లే ఒకటి, లైక్ స్వెటర్ వెస్ట్, సో లైక్ ఈవెన్ కాస్ట్యూమ్స్ ఒకటి, వర్డ్ ప్లే ఒకటి, ద డ్యూడ్స్ యూనో ఫేస్ డిక్షన్ అంటే చాలా సెటిల్ గా ఉంది. బట్ స్టిల్ ఎలివేషన్ లైక్ ఈయనిచ్చే ఎలివేషన్ కూడా పక్కన వాళ్ళు ఇచ్చేది. లైక్ సర్కార్ ఓకే కానీ సర్కార్ లాఠీకి దొరికిన వాళ్ళు పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అనగానే లైక్ దేల్ షో లాఠీ అని చేయి పెట్టాను కదా, చేయి పట్ 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 ఎడిటింగ్ పార్ట్ కూడా మస్తుంది. ఎడిటింగ్ కొడతాడు, ఫాట్ కొట్టిన తర్వాత ఇట్లా లాఠీస్ వేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ షాట్ లో మళ్ళీ లాఠీ క్యాచ్ చేసినట్టుగా షాట్. అది బాగుంది, అట్లా బాగుంది, మంచి అనిపిస్తుంది. అదొక షాట్ లిటరల్లీ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు కిల్ ఇట్ మ్యాన్. అంటే లైక్ నేను ఇప్పుడే అంత ఐ కాంట్ జంప్ టు కన్క్లూజన్స్. హిట్ 2 టీజర్ చూసి అమ్మ బాబోయ్ అనుకున్నా, సినిమా అంతా లైక్ అనిపించలేదు నాకు. అండ్ ఆల్సో సైంధవ్ టీజర్ వాజ్ ఆల్సో గుడ్. ఎందుకంటే నరుకుతాడు బ్రో లిటరల్ గా, లైక్ యూట్యూబ్ లో చూస్తే ఇట్లా కొడవలి పట్టుకొని నెత్తి పట్టుకొని ఇట్లా నరుకుతాడు సైంధవ్ లో. సినిమాలో లేదు, సినిమాలో అన్ని బ్లాక్ లేసాడు. సో అంటే లైక్ వీళ్ళు ఎంతవరకు వాట్ ఈస్ ఏ రిస్ట్రిక్షన్స్ పెడదాము అని అనుకుంటే దాన్ని బట్టి ఉంటుంది, అదొకటి అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. వికీ మేయర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ వాళ్ళు ఉన్నారు కదరా, వాళ్ళిద్దరు చూసుకుంటారు, ఏ అవుట్పుట్ కావాలి అవుట్పుట్ తెచ్చుకుంటారు కానీ. బట్ నాకు తెలిసి ఇది ఇక సెన్సార్ వాళ్ళు ఓకే ఏమండి ఏ రేటెడ్ కి మా లిమిట్ అయిపోయింది, సో ఇప్పుడు ఏ ఇవ్వాలంటే కూడా మేము కొన్ని కట్ చేయాలని అడిగేటట్టున్నారు ఈ టీజర్ చూస్తుంటే. అంటే లైక్ ఇప్పుడు దీన్ని కనుక మీరు థియేటర్ లో రిలీజ్ చేయాలంటే యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ సెన్సార్డ్, డెఫినెట్లీ. నువ్వు యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు సెన్సార్ లేకుండా, థియేటర్ లో కావాలంటే సెన్సార్ చేయించాలి. ఈ టీజర్ థియేటర్ లో పడాలంటే సెన్సార్ పడాలి. ఐ థింక్ ఇప్పుడు యూబైఏ సినిమాకి ఏ రేటెడ్ టీజర్ వేయకూడదు అనుకుంటా మేబీ, ఏమో తెలియదు, నాకు అంత ఐడియా కావచ్చు. అంతే యూబైఏ సర్టిఫైడ్ సినిమాకి ఏ సర్టిఫైడ్ టీజర్ వేయరు.
సో వీ హ్యావ్ టు ప్లే ఇట్ ఇన్ యూ బై ఏ సినిమాస్కి చేయాలి. బట్ దట్స్ దేర్. వాట్ ఐమ్ రియలీ లవింగ్ ఈస్ ఇట్ ఈస్ ద డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. లైక్ నాని గారిని ఇట్లా చూడలే, అదొకటి ఏయ్ ఏయ్ అని అరవడం, యాంగర్ మెట్రో యాంగర్ ఉంది, లైక్ సంథింగ్ ఏదో మింగిందా సంథింగ్ అబ్బుతుందిలే మాట్లాడద్దు. మింగిని కనపట్లేదు నీకు. అదే నీకు ఎక్స్పెక్ట్ చేయలే, దారిలో పోయేవాడు రా, లైక్ కాయకి అడ్డం వచ్చిన తిట్టాడు రా. అదే నాకు ఎక్స్పెక్ట్ చేయలే. ఒరే ఏంటి నాని ఇప్పుడు బుతువాడిండా అని అట్లా అనిపించింది అన్నట్టు నాకు. సో ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్ చూడాలి. లైక్ టీజర్ రియలీ రియలీ ఓకే, ఇది ఖచ్చితంగా చూడాలని వాట్ ఈస్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. సో చూడాలి గ్యారెంటీ. సమ్ డీటెయిల్స్. సో అరే లైక్ లెట్స్ కన్స్ట్రక్ట్ ఇట్. సో ఇది ఇంకా దీనికి మోర్ గ్రే హెయిర్డ్ ఉంది కదా కంపేర్ టు హిట్ టు ఫినాలే. సో లైక్ మోర్ ఆఫ్ కాదా స్టైలైజ్డ్ మార్చిరు బ్రో మేక్ ఓవర్ అంట. ఎందుకంటే పాపిడి దూస్తాడు దాంట్లో సైడ్ గా మంచిగా, లైక్ బుద్ధిమంతుడు అనిపిస్తుంది. డోర్ తెరవగానే లైక్ వాడు కట్టి పడేసి ఉంటాడు. సో దీంట్లో ఎట్లా అంటే లైక్ దే మేడ్ హిమ్ మోర్ స్టైలిష్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా. అంతకంటే చేంజెస్ ఏం లేవు. విల్ ఇట్ బి వైజాగ్ తర్వాత ఇక్కడికి పోస్ట్ అంటే ఇక్కడ కనబడుతుంది కదా, పోస్టింగ్ చేస్తారు అదే సర్కార్ని. అదే సో వైజాగ్ తర్వాత ఇది ఉంటుందా, లేదా దీని తర్వాత వైజాగ్ ఉంటుందా? ఎందుకంటే లైక్ వైజాగ్ లో వాళ్ళు మామూలు ఎలివేషన్ లైక్ వాళ్ళు చెప్పారు లైక్ వైజాగ్ ఇట్ వాజ్ మోర్ లైక్ ఇప్పుడు కృష్ణదేవ్ ఎవరైతే ఉన్నారో కేడి, హీ హ్యాస్ టు గో టు హైదరాబాద్. ఆయన ప్లేస్ లో ఎవరు వస్తున్నారు అండ్ ఆల్సో ఎలివేషన్ ఇవ్వాలి కాబట్టి నానికి అట్లా పెట్టారు తప్ప ఐ డోంట్ థింక్ అది ఖచ్చితంగా అట్లా ఉంటుంది అనుకోవట్లేదు. జస్ట్ వీళ్ళంతా ఒకటే యూనివర్స్, వైజాగ్ ఇక్కడికి వచ్చిండు అక్కడికి వచ్చిండు అని చెప్పడానికి తప్ప ఐ డోంట్ థింక్ వైజాగ్ పార్ట్ ఏదైతే ఉందో అంత సిగ్నిఫికెంట్ ఉండదు అనుకుంటా అర్జున్ సర్కార్ ఎపిసోడ్ లో నా దృష్టిలో. సో యా, వాట్ ఇఫ్ సో ఇంట్రడక్షన్ ఎక్కడో అర్జున్ సర్కార్ సంవేర్ ఎక్కడ ఉంటాడు, ఆ తర్వాత లైక్ కాశ్మీర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాడు అండ్ ఈ కేసు ఫినిష్ చేసాక అర్జున్ సర్కార్ విల్ గో టు వైజాగ్. మేబీ అక్కడ నుంచి సో ఇప్పుడు నీకు ఆల్రెడీ లైక్ యూ హ్యావ్ విశ్వక్ సేన్ ఇన్ హైదరాబాద్, యూ హ్యావ్ కేడి, కేడి ఇస్ గోయింగ్ టు హైదరాబాద్ అగైన్ కదా. కేడి ఇస్ గోయింగ్ టు హైదరాబాద్ అండ్ అర్జున్ సర్కార్ విల్ కమ్ టు వైజాగ్ కదా. సో లైక్ ఇంకొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి ముగ్గురు కలిసి మేబీ బట్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ పాన్ ఇండియా అండ్ ఎవ్రీథింగ్. దే ఆర్ గోయింగ్ జమ్మూ కాశ్మీర్ కనబడుతుంది కాబట్టి లైక్ దే చేంజ్డ్ బిల్లా. సో ఐ డోంట్ థింక్ సో. సో బట్ మ్యాన్ ఇప్పుడు వీళ్ళు ఏంటి పోయి కిల్ మూవీకి టార్గెట్ పెడతారు ఏంటి? గోర్నెస్ కిల్ టార్గెట్ ఏముంది, కిల్ దాటేసింది ఎప్పుడు మార్కో. సో బ్రో మార్కో ఇస్ టూ మచ్ బ్రో. అది మరీ చెప్పాలంటే లైక్ నేనే టూ మచ్ అంటే అర్థం చేసుకో. లైక్ అన్నెసెసరీ ఇట్స్ లైక్ అమ్మ బాబాయ్ని చూడలేకపోతున్నాను కదా, ఇట్స్ నెసెసరీ వైలెన్స్ ఉండాలి ఏ సినిమాలకైనా. ఏదో చూడబుల్, ఇట్స్ నాట్ చూడబుల్, ఇట్స్ ఆల్సో నాట్ వాట్ ఈస్ ఏ నమ్మబుల్, ఎవ్రీథింగ్ అవసరం లేదు అంత యూజబుల్ ఆల్సో కాదు అది. సో అవన్నీ వద్దు మనకి, ఎంత కావాలో అంత చేసేసి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే చాలు. అనవసరంగా దీనికోసమే థియేటర్కి వెళ్ళేదానికంటే స్టోరీకి అది బాగా సెట్ అయింది అనేది అనిపిస్తే ఇంకా బెటర్. సో హిట్ 3లో కూడా అలానే ఉంటే బాగుంటుంది. సైంధవ్లో అలాంటిది ఉండే, కాకపోతే వీళ్ళు సెన్సార్ వేసి ఆగమట్టించారు అన్న ఫీలింగ్. బట్ స్టిల్ సైంధవ్ ఇంకా బాగుందంటే లైక్ ఏంట్రా లైన్ కేడిది 100 మంది ఇన్నోసెంట్స్ బాధపడ్డ పర్లేదు కానీ ఒక్క క్రిమినల్ తప్పించుకోకూడదు సంథింగ్. దిస్ లుక్స్ లైక్ ఇట్. ఎంతమంది ఇన్నోసెంట్ కూడా చంపాడుతున్నట్టున్నాడు. ఇన్నోసెంట్స్ చంపేస్తా మానైతే ఫీలింగ్ ఉంది అయితే. బట్ యా చూడాలి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్ బికాస్ ఆఫ్ ద టీజర్. నాని గారు అసలు మీ ఎక్స్పెక్ట్ చేయలే. నాని గారు బూతులు మాట్లాడితే యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్ అనే ఫీలింగ్ ఉంది నాకు ప్రస్తుతం చూసిన తర్వాత. సో చూడాలి ఎట్లా ఉంటుందో. ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ యా నాకైతే మంచిగా అనిపించింది. అండ్ సబ్స్క్రైబ్ ఓకే. సో యా ప్లీజ్. నువ్వు పనిలో కామెంట్స్ చూస్తాను.